చూపిద్దామండి. సో హాట్ చెక్కడీలు మనకి 2 డిఫరెంట్ చెక్కడీలు తీసుకుంటాం. ఓకే, మనం చిన్న చెక్కడీల్లో చేసి చూపిద్దామండి ఇప్పుడు. ఓకే, చిన్న చెకోడీలు. అవును, చిట్టి చెక్కడీలు అంటారు అది. సో చిట్టి చెకోడీలు చేసి చూపించబోతున్నాము. చిట్టి చెకోడీలు అంటున్నారు కాబట్టి మరి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. పండు గారు ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి. మైదా, వాము, జీరా, సాల్ట్, బేకింగ్ పౌడర్, సోడా, గ్రీన్ చిల్లీ, గీ. సో చిట్టి చెకోడీలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారు కదా, ఎలా తయారు చేయాలి ఏంటి తెలుసుకుందాం. ఓకే అండి. సో ఓన్లీ దీంట్లో మైదాని యూజ్ చేస్తున్నామా? అవునండి. ఓకే, అంటే ఎక్కువ శాతం పండుగరు ఎక్కువ శాతం శనగపిండి కానీ, అంటే చెకోడీలకి శనగపిండి కానీ బియ్యపిండి కానీ యూజ్ చేస్తారా? ఎక్కువ శాతం మైదా యూజ్ చేస్తారా? అంటే మైదా బియ్యపిండి రెండు ఇచ్చేస్తాను, మనం ఓన్లీ మైదాని ఇచ్చేస్తున్నాను దీనిలో. ఓకే, కొద్దిగా వాము, జీరా, గ్రీన్ చిల్లీ. సో వాము, జీలకర్ర, మైదాలో వాము, జీలకర్ర, బియ్యపిండి, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాం. బియ్యపిండి యాడ్ చేయడం, మనం ఓన్లీ మైదాతోనే చేస్తున్నాం. ఓ సారీ, మైదా ఓన్లీ మైదాతో యాడ్ చేస్తున్నాం. ఓకే, సోడాన్, బేకింగ్ పౌడర్, కొద్దిగా గీ. ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఓకే, మైదా అంటే అంత క్రిస్పీగా రావు కదా పండుగారు? ఇప్పుడు క్రిస్పీగానే ఉంటాయి. అఫ్ కోర్స్ చెకోడీలు ఉంటే క్రిస్పీగా ఉంటాయి, వస్తాయా? వస్తాయండి. దీంట్లో బేకింగ్ పౌడర్ యూజ్ చేసాము, సోడా యూజ్ చేసాము. సోడా అనేది కొంచెం వెరీ లిటిల్ యాడ్ చేసుకుంటున్నాము. సో బేకింగ్ పౌడర్, సోడా, ఆఫ్ కోర్స్ సాల్ట్ టు టేస్ట్, అండ్ జీరా, వాము అనేది ఈ చెకోడీస్లో కంపల్సరీ యాడ్ చేస్తాం కదా. అవును, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం. యా, ఈ పిండి కలుపుకున్న తర్వాత దీన్ని నానబెట్టుకోవడము అంటే కొద్దిసేపు అలా ఏమైనా ఉంటుందా, లేకపోతే డైరెక్ట్ యాడ్ చేసేసుకోవచ్చు మనం ఆయిల్? ఒక 10 నిమిషాలు పావు గంట నానబెట్టుకుంటే బాగుంటుందండి. ఓకే, గట్టిగా కలుపుకోవాలి. అవునండి, మరి ఎక్కువగా గట్టిగా కాకుండా ఎక్కువ లూజ్గా కాకుండా మీడియం కలుపుకుంటే సరిపోతుంది. ఓకే, వావ్. సో మొత్తానికి అలా పిండి చక్కగా కలుపుకోవాలి. అలా అని గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇప్పుడు ఎలా అయితే మనం కలుపుకున్నామో అలా కలుపుకొని పెట్టుకోవాలి. ఒక 10 to 15 minutes మనం ఏదైతే పిండి కలుపుకున్నామో దాన్ని సైడ్కి పెట్టుకోవాలన్నమాట. సో అలా పెట్టుకుంటే కనుక సాఫ్ట్గా అవుతుంది. అఫ్ కోర్స్ మనం ఏదైతే వేసామో వాటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆ పిండిలోకి వచ్చి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో పండుగ ఇది గుడ్డలో చుట్టూ పెట్టుకోవాలా, లేకపోతే నార్మల్గా జస్ట్ మూత పెట్టేసుకుంటే సరిపోతుందా? తడి బట్టలో క్లాత్ తడిపేసి దానిలో చుట్టూ పెట్టుకుంటే సరిపోతుంది. సో మనం మిక్స్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా. ఓకే, పక్కన పెట్టేసుకుందాం. సో ఆయిల్ పెట్టేయమంటారా పండుగ? ఓకే అండి. సో ఎస్, ప్యాన్ పెట్టేసుకున్నాము, ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. మనకి ఇంట్లో ఇలాంటివి చేసుకునేటప్పుడు అయితే ఒక చేతి మీద చిన్న చిన్న ఉండలు తీసుకుని వాటిని రోల్ చేసుకొని తర్వాత దాన్ని దగ్గరికి ప్రెస్ చేసి రింగ్ సెలెక్ట్ చేసుకొని ఫ్రై చేసుకుంటామండి. అలా కాకపోతే మనకి ఇలాంటి గిద్దెలు తీసుకున్నప్పుడు అది చక్రాల గిద్దెలు అంటాం కదా, సింగిల్ హోల్ది ఉంటుందండి. ఆ సింగిల్ హోల్ది కొద్దిగా పెద్ద సైజు ఉంటుంది. ఆ సింగిల్ హోల్ది ఉన్నప్పుడు మనం మొత్తం పిండి దీనిలో వేసుకొని పొడుగ్గా వేసుకుని దాన్ని తర్వాత మనం కట్ చేసుకొని ఏ సైజులో మనకి ఈ రింగిల్ టైప్లో చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయండి. ఇది సింగిల్ హోల్ లేదు కాబట్టి కొద్దిగా చిన్న హోల్స్ ఉంది, అందుకని దీనిలో ట్రై చేద్దాం. ఓకే, యా, అంటే ఫస్ట్ మొత్తం రౌండ్గా యాడ్ చేసేసుకోవాలి, వేసేసుకోవాలి. జస్ట్ అలా మనం 3 వరుసలు వేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న హోల్స్ కాబట్టి జస్ట్ అలాగా ప్రెస్ చేసుకొని వరుసలు వచ్చినా అలాగే పెట్టేసేయాలి, ఏమీ కదపకుండా. బికాజ్ వాటిని చిట్టి చిట్టిగా రౌండ్స్ చుట్టుకోవాలి కాబట్టి.
మన పిండి గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. మనకి సింగిల్ హోల్ కనుక ఉంటే కనుక తొందరగా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. వీటిని రౌండ్స్గా చేసుకుందాం కదా. అవునండి. ఒక ప్లేట్ ఏమన్నా ఈ ప్లేట్ ఉంది కదా. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ హోల్ అయితే కనుక మనకి ఈజీగా ఉంటుంది ప్రెస్ చేయడానికి. సింగిల్ హోల్ తీసుకొని జస్ట్ ఒకసారి ఒకే ప్రెస్లో అలా రౌండ్ తీసేసుకొని దాని తర్వాత ఇప్పుడు మీరు ఎలా అయితే చేస్తున్నారో అలా చిన్న చిన్నవి లైక్ చెక్కడులు చేసుకుంటే వచ్చేస్తుంది. మనకి ఇప్పుడు ఈ చెకోడీలు ఈ మైదా పిండితో చేసిన చెకోడీలు ఎన్ని డేస్ ఉంటాయి పండుగలు? పర్ఫెక్ట్గా మంచిగా ప్యాక్ చేసుకుంటే కనుక కరెక్ట్గా ఫుల్ క్లోజ్డ్ గట్టి, అవును, అంటే గట్టి మూతలో పెట్టుకుంటే కనుక ఎన్ని డేస్ ఉండొచ్చు? 10-15 డేస్ ఉంటాయండి ఆ క్రిస్పీనెస్ అనేది. ఓహో, ఓకే. బట్ ఏదైనా ఒక టేస్ట్ని, కొత్త టేస్ట్ని ఎంజాయ్ చేయాలి, లేకపోతే బయట నుంచి కాదు ఇంట్లో నుంచి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా కొంచెం టైం పట్టినా సరే నిదానంగా కూర్చొని చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకుంటాము, మనం అప్పటికప్పుడు అన్ని ఫ్రెష్గా చేసుకుంటాం కాబట్టి ఆ టేస్ట్ ఖచ్చితంగా ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది ఆ బిట్. ఇప్పుడు దీంట్లో గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నారు కదా, చిన్న చిన్న పీసెస్. సో గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ గ్రీన్ చిల్లీస్ బదులు. అవసరం లేదండి, గ్రీన్ చిల్లీ పేస్ట్ చేస్తే మనకి కలర్ మొత్తం కూడా షేడ్ అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది కాబట్టి ఓకే అండి. ఒక్కొక్కటి నిదానంగా యాడ్ చేసుకోవచ్చు. ఒకేసారి అన్నీ వేసేయకుండా జస్ట్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటే సో దట్ అతుక్కోకుండా ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఆయిల్లో వేసుకుంటే ఇవి అతుక్కుంటాయి పండుగ? అతుక్కోవండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. యా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే కనుక క్రిస్పీగా వస్తాయి. పెద్దగా పెట్టేసుకుంటే లోపలంతా కూడా కుక్ అవ్వకుండా ఆ బయట ఓన్లీ ఫ్రై అయిపోతుంది. ఓకే. అండ్ కొన్ని క్రిస్పీగా రాకుండా ఉంటాయి కదా పండుగరు మనకి, అంటే ఏం చేయబట్టి అలా వస్తాయి, ఏం చేస్తే క్రిస్పీగా ఫామ్ అవుతాయి? షోడా అనేది కరెక్ట్గా అయిపోతే కనుక మనకి ఆ బోల్నెస్ అనేది రాదండి. మనకి ఇలా కరెక్ట్గా రాలేదు అనుకున్నప్పుడు అచ్చంగా కొంతమంది దీనిలో కొద్దిగా మినపప్పు కూడా కలుపుతూ ఉంటామండి. మినపప్పు పౌడర్ చేసి ఇట్లాంటి పౌడర్ చేసేసి యాడ్ చేస్తే కూడా క్రిస్పీనెస్ అనేది ఎక్కువగా వస్తుంది. ఓకే. మినపప్పు పౌడర్ చేసి అంటే ఫ్రై ఏమైనా చేసుకొని పౌడర్ చేసుకోవాలా లేకపోతే డైరెక్ట్గా సరిపోతుందండి. ఓకే. ఓకే, తీసేద్దామండి. స్టవ్ ఆన్ చేద్దాం. యా, సూపర్. సో మీరు అలా ప్లేట్లో వేస్తుంటేనే క్రిస్పీ సౌండ్ వస్తుంది. సూపర్. ఓకే. సో చక్కగా ప్లేట్లో వేసుకొని ప్రజెంట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఇంకా ఎక్కువగా స్పైసీ కావాలనుకుంటే లైట్గా సాల్ట్, చిల్లీ పౌడర్ కలుపుకొని దీని మీద యాడ్ చేసుకుంటే కనుక చట్పట్ అన్నట్టు ఉంటాయన్నీ. ఓకే. ఈ విధంగా తీసుకున్నా కానీ టేస్ట్ అయితే, ఎందుకంటే దీనిలో గ్రీన్ చిల్లీ ఒకటి యాడ్ చేసుకున్నాం కాబట్టి స్పైసీనెస్ ఉంటుంది. దీనిలో వాము ఉంది, అలాగే జీరా కూడా ఉంది కనుక టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. చెక్కడీలు రెడీ అయిపోయినాయి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. సో ఎస్, చిట్టి చెకోడీలు అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ చేసేద్దాం. చిట్టి చెకోడీని టేస్ట్ చేద్దాం. బాగుంది, నైస్.
చాలా బాగుంది పండు గారు, సూపర్ ఉంది. అంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంది. యాక్చువల్గా సీరియస్గా నేను చెకోడీలు తింటాను కానీ బట్ ఇంత టేస్టీ చెకోడీలని నేను ఎప్పుడూ తినలేదు. లైక్ వెరీ టేస్టీ, వేడివేడిగా ఉండడం మూలన కాదు, బట్ ఐ గెస్ ఓన్లీ మైదా పిండితో చేయడం మూలనో ఆర్ ఎల్స్ మేబీ ఏం యాడ్ చేశారో తెలియదు కానీ సీరియస్గా యమా టేస్టీగా ఉన్నాయి, క్రంచీగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి పండు గారు. ఏదైతే సాల్ట్ అలాగే దీనిలో వాము జీరా వేసిన తర్వాత బేకింగ్ పౌడర్ అట్లాగే సోడా ఇవన్నీ కరెక్ట్గా లేకపోతే కనుక జీరా ఎక్కువైనా సరే మనం ఏదైతే లైనింగ్స్ వేసుకొని చుట్టుకునేటప్పుడు ఉన్నాయో ఫ్రై చేసినప్పుడు జీరా ఎక్కువైతే ఏమవుతుందంటే ఆ జీరా సైడ్స్కి వచ్చేసేసి పగిలిపోతున్నట్టు అనిపిస్తుంది. సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎక్కువైనా కానీ పగిలిపోతుంది. మనకి బౌల్ వస్తుంది కానీ తింటున్నప్పుడు మొత్తం కూడా ఆయిల్ అనిపిస్తున్నట్టు, ఎక్కువ ఆయిల్ పట్టేస్తున్నట్టు ఉంది. అలా కాకుండా అంటే మనం వేసే సోడా కానీ బేకింగ్ పౌడర్ని కరెక్ట్గా చూసుకోవాలా. కొంతమంది మనం మైదాతోనే చేసినాం పర్టికులర్ మొత్తం కూడా. దీనిలో ఇంతకుముందు మనం చెప్పినట్టు మినపప్పుని పౌడర్ చేసుకొని యాడ్ చేసుకుంటే, ఎందుకంటే అక్కడ ఫైన్ పౌడర్ కాకుండా కొద్దిగా 90% పౌడర్ చేసి ఒక 10% ఉంటే కనుక తింటున్నప్పుడు పప్పు ఫ్లేవర్ కూడా మంచిగా తెలుస్తుంది. అది కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సూపర్ ఉన్నాయి పండుగ, చాలా బాగున్నాయి. సీరియస్గా నేను అందుకనే టిప్స్ అడిగాను. యాక్చువల్గా ఇవి ఇలా చాలా తక్కువ మందికి వస్తాయి ఇంత మంచి టేస్ట్ క్రిస్పీగా. ఆ టేస్ట్ అనేది మటుకు చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు తింటేనే ఆ టేస్ట్ చెప్పగలరు, ఎందుకంటే నేనైతే టేస్ట్ చేశాను కాబట్టి అద్దరిపోయినాయి. వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి. ఆ స్వీట్ అలాగే ఉంది, లైక్ క్యారెట్ బాదాం ఖీర్ అంత మంచి టేస్టీగా ఉంది. అలాగే ఇప్పుడు హాట్ ఇది కూడా చిట్టి చెకోడీలో చాలా టేస్టీగా ఉన్నాయి. బాగుందండి పండు గారు, చాలా బాగా చేశారు. ఇంకా కొత్త రెసిపీస్ మాకు పరిచయం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా వాట్ ఏ టేస్ట్లో వాట్ ఏ టేస్ట్ అనిపించి 2 రెసిపీస్, ఒకటి స్వీట్ అండ్ అలాగే ఇంకొకటి హాట్. సో క్యారెట్ బాదాం ఖీర్ ఒకటైతే నెక్స్ట్ వన్ వచ్చేసి చకోడీలు. బావు కదా, రెండింటికి 2 ఆసమ్ అనిపించినాయి. వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి. మీరు కూడా ట్రై చేసేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అండ్ సీ యూ, టేక్ కేర్.